సోమవారం ఈ వస్తువులను కొంటే కష్టాలు నష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే సోమవారం సృష్టికి లయకారుడైన మహాదేవుడికి అంకితం చేయబడింది. జ్యోతిష శాస్త్రంలో సోమవారం కోసం కొన్ని ప్రత్యేక నియమాలు ఇవ్వబడ్డాయి. అంతేకాదు ఈ రోజున కొన్ని వస్తువులను కొనడం కూడా నిషేధించబడింది. సోమవారం పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను కొనకూడదని పేర్కొంది. అవి ఏమిటో తెలుసుకుందాం. ధాన్యాలు. మత విశ్వాసం ప్రకారం సోమవారం వరి, గోధుమ, మొక్కజొన్న ధాన్యాలు కొనకూడదు. సోమవారం ధాన్యాలు కొనడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని నమ్ముతారు. కళకు సంబంధించిన వస్తువులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రంగులు, బ్రష్లు, సంగీత వాయిద్యాలు వంటి కళకు సంబంధించిన వస్తువులను సోమవారం కొనకూడదు. అలాగే నోట్బుక్లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి అధ్యయనానికి సంబంధించిన వస్తువులను కూడా సోమవారం కొనకూడదు. క్రీడలకు సంబంధించిన వస్తువులు. సోమవారం రోజున క్రీడలకు సంబంధించిన వస్తువులను కొనకుండా ఉండాలి. సోమవారం రోజున క్రీడలకు సంబంధించిన వస్తువులను కొనడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని హిందువులకు ఒక నమ్మకం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కూడా అశుభకరమని భావిస్తారు. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వల్ల శివుడు కోపగించుకుంటాడని నమ్మకం ఉంది. చీపురు. వారంలో మొదటి రోజు అంటే సోమవారం చీపురు కొనకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం సోమవారం చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టం, ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు. ఇనుము. సోమవారం ఇనుము కొనడం శుభప్రదంగా పరిగణించబడదు. సోమవారం చంద్రుని రోజు. ఇనుము శని గ్రహానికి సంబంధించినది. చంద్రునికి, శనికి మధ్య శత్రు సంబంధం ఉంది. కనుక సోమవారం పొరపాటున కూడా ఇనుము, ఇనుప వస్తువులు కొనుగోలు చేయవద్దు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.